వెల్కమ్ టు T10 నేను రేవతి. మోసగాళ్లందరూ పాలకుల సన్నిహితులే. ప్రధాని నరేంద్ర మోడీ తొలి 10 సంవత్సరాల పాలనలో దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థ అక్షరాల 16.11 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసిన ఈ రుణాలు అప్పుల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతలవి కావు, బడా కార్పొరేట్ శక్తులు మోసగాళ్లవి. వీరిలో అనేక మంది మోడీకి సన్నిహితులని తెలుస్తోంది. మోడీ ప్రభుత్వం రద్దు చేసిన 16.11 లక్షల కోట్ల రుణాలతో ఆ 10 సంవత్సరాల కాలంలో బడ్జెట్లో విద్యుత్కు కేటాయించిన మొత్తాన్ని పోల్చి చూస్తే అందులో 40% కంటే తక్కువగానే ఉంది. ఆరోగ్య రంగానికి జరిపిన కేటాయింపులైతే రుణమాఫీ మొత్తంలో సగమే. ఈ నేపథ్యంలో దేశంలోని బ్యాంకులు అందించిన రుణాలు, వాటిలో పారు బకాయిలపై కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి, ప్రసార భారతి మాజీ సీఈఓ, తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు జవహర్ సిర్కార్ మాటల్లో మోడీ ప్రభుత్వ కార్పొరేట్ రుణమాఫీల కారణంగా నష్టపోయింది ఎవరు? ప్రభుత్వం కాదు, ప్రజలే. ఎందుకంటే అది ప్రజల ధనం కాబట్టి. నష్టపోయింది మనమే లేదా బ్యాంకులు. బ్యాంక్ వినియోగదారులు, డిపాజిట్ దారులు అయిన సామాన్య ప్రజలే ఎక్కువగా నష్టపోయారు. ఆ విషయం మనకు తెలియడం లేదు. కనీసం మనకు సమాచారం కూడా ఇవ్వరు. మరి నష్టపోయిన ఈ సొమ్మును బ్యాంకులు ఎలా రాబట్టుకుంటున్నాయి? అవి అందించే ప్రతి చిన్న సేవకు అధికంగా యూజర్ ఛార్జీలు వడ్డిస్తున్నాయి. ఈ ఛార్జీలపై కొన్నిసార్లు సమాచారం ఇస్తున్నాయి, మరికొన్ని సందర్భాలలో అది లేదు. రుణాలు తీసుకునే వారి నుండి వసూలు చేస్తున్న వడ్డీ రేటు పెరిగిపోతుంది. కార్పొరేట్ శక్తులు పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇచ్చి మునిగిపోతున్నామని తెలిసి కూడా బ్యాంకులు మళ్లీ వారికే అప్పులు మంజూరు చేస్తున్నాయి. రుణాలలో పారు బకాయిలు గత 10 సంవత్సరాల కాలంలో ప్రధాని మోడీ 1.600 చట్టాలను మందబలంతో రద్దు చేశారు. అది కూడా నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. కానీ బ్యాంకు రుణాల రద్దుకు వీలు కల్పిస్తున్న నిబంధనలకు మాత్రం సవరించలేదు, పునఃపరిశీలించనూ లేదు. ఇప్పుడు బ్యాంకింగ్ చట్టాలకు సవరణలు చేస్తున్నప్పటికీ ఈ అంశాలను వాటిలో ప్రస్తావించలేదు. రుణాలు మాఫీ చేయడం ద్వారా పాలకులు బ్యాంకుల ఆర్థిక స్థితిగతులను దెబ్బతీస్తున్నారు. మన దేశంలో మొండి బాకీల పరిస్థితి ఏమిటి? 2005-2022 మధ్య కాలానికి సంబంధించి IMFO అధ్యయనం జరిపింది. ఇందులో మోడీ అధికారంలో ఉన్న 2014-2022 మధ్య కాలాన్ని పరిగణలోకి తీసుకుంటే భారతీయ బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాలలో పారు బకాయిల వాటా ఏకంగా 7.8% ఉంది. ఇది సాక్షాత్తు ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఇచ్చిన సమాచారమే. డిపాజిటర్లు అయినా పేద మధ్యతరగతి ప్రజల మోసం చేసి సంపన్నులైన స్నేహితులకు లబ్ధి చేకూర్చేందుకు ఇష్టరీతిన రుణమాఫీలు చేశారు. మోడీ తొలి 8 సంవత్సరాల పాలనలో పారు బకాయిలు 72 లక్షల కోట్లకు చేరాయి. ప్రపంచంలోని ఏ గౌరవనీయ దేశం కూడా ఈ గణాంకాలతో సరితూగలేదు. దివాలా సాకుతో బ్యాంకులకు టోపీ చాలా మంది బడా బకాయిలు దివాలా తీసినట్టు ప్రకటించి బ్యాంకు రుణాలు ఎగవేస్తున్నారు లేదా ఎంతో కొంత విధిల్చి చేతులు దులుపుకుంటున్నారు. ఉదాహరణకు ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్న 10 కంపెనీలను పారిశ్రామికవేత్త అదాని కొనుగోలు చేశారు. అవి అప్పటికే బ్యాంకులకు 62,000 కోట్ల బకాయిలు పడ్డాయి. అయితే వారిని అదాని కొనుగోలు చేసిన తర్వాత బ్యాంకులను ఒప్పించి 16 కోట్లకు ఒప్పందం కుదిర్చారు. ఈ లావాదేవీలలో బ్యాంకులు తమకు రావాల్సిన బకాయిలలో 74% కోల్పోయాయి. మోడీ పాలనలో ఇలాంటి లావాదేవీలు అనేకం జరిగాయి. మోడీ స్నేహితుడైన అనిల్ అగర్వాల్ వీడియోకాన్ ను కొనుగోలు చేశారు. వీడియోకాన్ చెల్లించాల్సిన బ్యాంకు రుణంలో కేవలం 6% మాత్రమే బ్యాంకులకు చెల్లించి ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే ఏబీజీ షిప్ యార్డ్ 22,800 కోట్లు బకాయి పడితే అందులో 5% మాత్రమే చెల్లించడం జరిగింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ 53 బ్యాంకులకు 49,000 కోట్ల రుణం చెల్లించాల్సి ఉంది. కానీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ దానిని కేవలం 455 కోట్లకే సెటిల్ చేసింది. మొత్తం రుణంలో ఇది 0.92% మాత్రమే. దివాలా ప్రక్రియ కారణంగా బ్యాంకులు ఏ విధంగా నష్టపోతున్నాయో తెలిపేందుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. తాము ఇచ్చిన రుణంలో 5 నుండి 25-30% మాత్రమే వసూలు చేసుకుని సర్దుకోవాలని దివాలా ప్రక్రియ బ్యాంకులపై ఒత్తిడి తెస్తోంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే కాయిలా పడిన ఈ కంపెనీలన్నీ పాలకులకు సన్నిహితులైన వారి చేతులకి వెళ్తున్నాయి. మోడీకి ఒకప్పుడు సన్నిహితులైన నీరవ్ మోడీ, మేహల్ చోస్కీ, నిశాంత్ మోడీ, అమీమ్ మోడీ, నిశాల్ మోడీ, లలిత్ మోడీ, జతిన్ మెహతా, చేతన్, నితిన్ సందేశరా, గుజరాత్ కు చెందిన ఏబీజీ షిప్ యార్డ్ వీళ్ళందరూ బ్యాంకులకు పెద్ద మొత్తంలో కుచ్చుటోపి పెట్టిన వారే. విజయ్ మాల్యా, DHFL, ఎస్ బ్యాంక్, PMC బ్యాంక్ సహా పలువురు వ్యక్తులు
వ్యక్తులు సంస్థల చారిత్రక మోసాలకు పాల్పడ్డారు. కార్పొరేట్ వాటాయే అధికం. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు ఇచ్చిన రుణాలు 171 లక్షల కోట్లు. అనేక రాష్ట్రాల వార్షిక బడ్జెట్లను కలిపి చూసినా ఇది ఎక్కువే. బంగ్లాదేశ్, మాల్దీవులలో అవినీతి పాలకుల కారణంగా బ్యాంకు రుణాలలో పారు బకాయిల వాటా ప్రమాదకరంగా 9% చేరింది. మన దేశంలో పాలక పక్షానికి కొమ్ము కాస్తున్న మీడియా మాత్రం పెరుగుతున్న పారు బకాయిల ప్రమాదాన్ని గుర్తించడమే లేదు. రుణమాఫీలో కార్పొరేట్ రంగం వాటా ఎంత అని ప్రశ్నిస్తే ఆర్థిక మంత్రి ఇచ్చిన సమాధానం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇప్పటి వరకు మాఫీ అయిన 16.11 లక్షల కోట్ల రుణాలలో కార్పొరేట్ రంగం వాటా 9.25 లక్షల కోట్లు. రుణాలు సులభంగా పొందేందుకు ఈ రంగానికి సహకరిస్తున్న రాజకీయ నాయకులు, బ్యాంక్ అధికారులకు రివార్డులు అందించాల్సిందే కదా. ఈ భారీ దోపిడీ గత దశాబ్ద కాలంలో దేశంలో రాజకీయ వ్యవస్థ బలపడడానికి ఉపకరించింది. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి T10.